కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఏదైతే వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. తాజాగా అట్లాగా సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడ ఎడారిలో సరైన ఆహార నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఎట్టకేలకు మంత్రి లోకేష్ చొరవతో క్షేమంగా ఇంటికి చేరుకున్నానని గల్ఫ్ బాధితుడు నరేళ్ల వీరేంద్ర కుమార్ చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసకపూడి పంచాయతీ మెరకపేటకు చెందిన సరేళ్ల సత్యరాజు మరియమ్మ దంపతుల పెద్ద కొడుకు వీరేంద్ర కుమార్ ఈ నెల 10న ఖతర్ వెళ్లారు. స్థానికంగా ఇంట్లో వంట మనిషి ఉద్యోగం అని చెప్పిన ఏజెంట్ 11న అతన్ని సౌదీ అరేబియా తీసుకెళ్లి ఒంటెల కాపరి పనులు అప్పగించాడు. వారం రోజులకి వీరేంద్ర ఆరోగ్యం దెబ్బతింది. దీంతో ఈ నరక నుంచి తను బయటపడేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులతో మాట్లాడి బాధితుడిని స్వదేశానికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేశారు. చివరికి వీరేంద్ర శనివారం ఉదయం హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు. తాను స్వదేశానికి చేరుకోవడానికి సహకరించిన మంత్రి లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగానికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు.